ఉన్నారో చూద్దాం. ఇక మొదటి టాపిక్ వచ్చేద్దాం. బిగ్ సెవెన్లో మనం మొదటి టాపిక్ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశం. ఈరోజు బండి సంజయ్ వెళ్ళి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిచ్చిన ఆధారాలు చూసి సిట్ అధికారులు షాక్కు గురయ్యారని చెప్పారు. మావోయిస్టుల లిస్టులో తన పేరు చేర్చి ఫోన్ ట్యాప్ చేశారన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నారు బండి సంజయ్. మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నారు. ఈ కేసులో మొదటి బాధితుడిని తానేనని చెప్పారు. కేసీఆర్ సొంత బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా వెంటనే తెలుసుకుని హౌస్ అరెస్ట్ చేసేవారన్నారు. గతంలో తనకు అనుమానం వచ్చిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలి అంటే చాలు భయపడిపోయేవారు అన్నారు బండి సంజయ్. గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండు, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించిన అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మరోసారి ఆరోపించారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయిలో విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు అని తమకు నమ్మకం లేదు అని అన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈ కేసును సిబిఐకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్. సంవత్సరమే 1000 ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? ఇక ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. నేను ఈ అధికారులు అడుగుతున్నా, వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? మరి ఎట్లా విచారణ చేయాలి? అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే కాదు, ఆయన సిట్కి ఇచ్చిన ఆధారాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు బండి సంజయ్ సిట్కి ఇచ్చిన ఆధారాలు ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు ఆయన సిబిఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మీతో కాదు, ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం. మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ సిట్కు జడ్జిలను పిలిచే అధికారం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వాటి మీద విచారణ చేసే అధికారం లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమేంది? సిబిఐకి ఇవ్వాలి అని బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం పైన, సిట్ పైన ఎందుకు నమ్మకం లేదు అని అంటున్నారు? సిట్కు నిజానికి పరిమితులు తక్కువగా ఉన్నాయా, పరిధి తక్కువగా ఉందా? ఎందుకు ఆయన సిబిఐకి ఇవ్వాలని అడుగుతున్నారు? ఈ విషయంపై మనం మాట్లాడదాం. ఈ అంశంపై మాట్లాడటానికి కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అలాగే తాడూరు శ్రీనివాస్, బీజేపీ నేత మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజు గారు, శ్రీనివాస్ గారు, నమస్తే అండి. ఫస్ట్ నేను తాడూరు శ్రీనివాస్ గారు నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను.
సిట్ దర్యాప్తు చేస్తోంది. అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావును కూడా ముక్కు పట్టుకొని ఇక్కడికి రప్పించి మరీ విచారణ జరుపుతున్నారు. ఇంత పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని ప్రభుత్వం చెప్తూ ఉంటే మీరు నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలి అని ఎందుకు అడుగుతున్నారు? ప్రభాకర్ రావు గారిని ఆ, వీరు తీసుకురాలేదండి. తను హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకొని సేఫ్ గార్డ్ చేసుకొని ఇండియాకి వచ్చినారు. అక్కడ చక్కగా లాయర్లను కూడా పెట్టలేదు. ఒక మంచి ఈ కేసుల మీద అనుభవం ఉన్నటువంటి లాయర్ను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుకుంటే వారికి బెయిల్ వచ్చేదే కాదు. బెయిల్ మీద విచారణ ఏమాత్రం ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి? రెండోది, ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత సరే ఐపీసీ ఎలాగో ఉంటుంది, భారత్ న్యాయ సంహిత యాక్ట్. ఆ తర్వాత దీంట్లో ఐటీ యాక్ట్ ఉంటుంది. తర్వాత విదేశాలకు పారిపోయినటువంటి అక్యూజ్లు ఉన్నారు, అక్కడ కూడా ఎక్కడ పోయినారు, ఏడున్నారు, ఆ ఎంక్వైరీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కే, ఇది సిబిఐకి మాత్రమే ఇది అటువంటి అనుకూలతలు ఉంటాయి, అటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిట్ ఏంటంటే సాఫ్ట్ ఎంక్వైరీ ఆన్ టిఆర్ఎస్ లీడర్స్ అన్నట్టు ఉంది ఇది. సో మీకు మీకు నేను ఏం చెప్తా ఉన్నా అంటే అసలు కాదు తాడు శ్రీనివాస్ గారు, టిఆర్ఎస్ లీడర్ పై ఆ సాఫ్ట్నెస్ ఎక్కడ కనబడుతుంది? బీజేపీ నేతల కాంగ్రెస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే అసలు అక్యూజ్డ్ ని తప్పు చేసిన వాళ్ళని కూడా ఒక్కసారైనా విచారణకు వాళ్ళ పేర్లు ఇంతమంది స్టేట్మెంట్స్ రికార్డ్ అయినాయి తీసుకొచ్చి చేస్తున్నారా? వరుస పెట్టి ఒక సీరియల్ నెట్ఫ్లిక్స్ లాగా నడుస్తా ఉన్నాయి. ఓన్లీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏంది అందులో ఫస్ట్ బాధితుడు ఆయనే కదా, దీంట్లో ఇన్వాల్వ్ అయింది. నా మీద మొత్తం ఇంట్లో పెట్టినారు ఫ్యామిలీ మెంబర్స్, నా పక్కకే ఇటువంటి అన్ని పెట్టినారు ఒక టీవీ ఛానల్లో అని చెప్పినారు కదా. ఏది అక్కడ? రెండోది, మీరు ఇక్కడ ఏమి కాదండి ఇది. ఎందుకంటే కేసీఆర్ గారు వ్యూహాత్మకంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇంటెలిజెన్స్ బ్యూరోకి రిటైర్డ్ అధికారులని ఇవాళ ఐజీలుగా వీళ్ళలాగా ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకుంటూ పెట్టుకున్నారు. ఇరిగేషన్ స్కామ్ లో కూడా రిటైర్డ్ అయినటువంటి అధికారినే మెయిన్ దాన్ని ఏమంటారంటే ఈఎన్సీ కింద పెట్టుకొని నడిపించినారు కాంట్రాక్ట్స్ అన్ని. ఎవ్రీవేర్ రిటైర్డ్ అధికారులకు ఏం బాధ్యత ఉంటుంది చెప్పండి? రేపేదో చిన్న చిత్కా ఎస్ఐల మీద, పోలీసు వాళ్ళ మీద, టెక్నీషియన్స్ మీద ఏదైనా చర్యలు ఉంటాయేమో. కానీ ఇది నిజంగా కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ సబార్డినేట్సే కదా. ఒక దిక్కేమో కేటీఆర్, మళ్ళా మేము అధికారంలోకి వస్తే ఖబర్దార్ ఐపీఎస్ ఐఏఎస్ లారా, మిమ్మల్ని నేను డైరీలో రాసి పెట్టుకుంటున్న పేర్లని స్ట్రేట్ అవే బెదిరిస్తా ఉన్నాడు. అట్లా వేరే వాళ్ళు బెదిరిస్తే ఊకుంటారా అండి? ఇలా ఆ బెదిరింపులకి మరి ఆయన మీద చర్యలేవి? గవర్నమెంట్ ఉన్నట్టు ఐడియా లేనట్ట. రెండోది, ఆయనే అన్నాడు నా ఎంటుక కూడా బిక్కోలేదన్నారు. మరి ఆ ఎంటుక కూడా బిక్కోలేని గవర్నమెంట్ ఇది. సో నేనేమంటున్నంటే ఇక్కడ అనేక విషయాలు సిట్లో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా భయంకరమైనటువంటి చర్య. ఇది ఎక్స్ట్రీమిస్ట్లను చేయాల్సినటువంటిది. పొలిటీషియన్స్ మీద లేదా షాపింగ్ బిజినెస్ వాళ్ళ మీద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏమన్నా కోట్లల్లో జరుగుతుందంటే ఇమ్మీడియట్ గా వీళ్ళు పోయి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మొత్తం దోసుకున్నటువంటి వ్యవహారం బయటపడింది. మరి దీని మీద ఎక్స్టార్షన్ కేసులు కూడా ఉండాలి. కానీ ఓకే, అన్నీ వెళ్తున్నాయి కదా. ఈరోజు బండి సంజయ్ని కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవ్వండి అని అడిగారు. సో ఒక్కొక్కరిని కూడా పిలుస్తున్నారు. కేసు నమోదు చేసిందే రాష్ట్ర ప్రభుత్వం. పోనీ ఎక్కడా లేదు, ఎవరిని పిలవట్లేదు, బాధితుని ఎవరిని పిలవట్లేదు అంటే మీరు అన్నట్టు ఏదైనా అనుమానాలు ఉన్నాయని అనుకోవచ్చు. అసలు నా ఫోనే ట్యాప్ చేశారని బండి సంజయ్ అంటున్నారు. అలాంటి బండి సంజయ్నే పిలిపించి మాట్లాడారు ఈరోజు సిట్ అధికారులు. సార్ నేనేమంటున్నా, ఇది పొలిటీషియన్స్ ప్రేరేపితమైనటువంటి కేసు. ఇంటెలిజెన్స్ ఎస్ఐబి చేసిందంటే ఆ రోజు ఉన్న సీఎం గారికి బ్రీఫ్ ఇస్తారు. సీఎం గారి ఆదేశాలతో జరిగింది, దీదెన్ సీఎం గారి ఆదేశాలతో జరిగింది అనేది ఇవాళ వారు సీఎం స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. అధికారులు మరి ఈరోజు ఇన్వెస్టిగేషన్లో మరి కేసీఆర్ గారిని పిలిచారా? దీదెన్ సీఎంని లేదు, ఆ రోజు డీజీపీని పిలిచినారా? ఎందుకు పిలవలేదు? మీరు దీంట్లో అర్థం చేసుకోండి. మీరు ఈ డ్రామా ఎన్ని రోజులు? నాగరాజు గారు సమాధానం చెప్తారా? తాత్సారం ఏదో ఒప్పందం ఉంది అని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకులు ఎందుకు ఒప్పందం ఉందని అంటూ ఉన్నారు? సిబిఐ ఎందుకు అడుగుతున్నారు? రోహిత్ గారు నమస్కారం. శ్రీనన్న నమస్తే. సీనియర్ న్యాయవాది, వారు ఎమ్మెల్యే కూడా చేసినట్టున్నారు, అనుభవం ఉన్నది. మరి సిబిఐ ఏం చేస్తుంది? లలిత మోడీని, విజయ్ మాల్యాని, తర్వాత లలిత్ మోడీని, చాలా మంది బయట దేశాలకు వెళ్ళిపోయాను కదా, వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతుంది సిబిఐ? 10 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వమే కదా, ఎంతసేపు కాంగ్రెస్ మీద
ఏదో బురద జల్లాలని అంటూ మాట్లాడుతున్నాడు. అన్న సిట్ అంటే తెలుసు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తారు. దానికి ఇక్కడ నుండి మళ్ళీ సిబిఐకి ఎవరు వెళ్తారు? డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చే అధికారులని అక్కడ సిబిఐ లా నియమిస్తారు. సిబిఐ అంటే పెద్ద అదేం కాదు కదా. ఇప్పుడు మీ చాలా మంది మన ఎవరు ఎంసీపీ నుండి వచ్చిన అజిత్ మాల్యా ఏంది, అశోక్ చవాన్ ఏంది, వీళ్ళంతా వాషింగ్ మిషన్ వేసినట్టు క్లీన్ కాగానే వాళ్ళను ఇప్పుడు మీ పార్టీలో ఈవెన్ మన రాజేందర్ అన్న మీద సిట్ ఫామ్ కాగానే ఆయన కూడా ఈటల రాజేందర్ కూడా తీసుకుంటుంది. ఇట్లా కాదు. మీరు సబ్జెక్ట్ చెప్పండి. ఇప్పటి వరకు సిట్ అనేది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కేసీఆర్ ని పిలిచే దమ్మున్నదా అని అన్నాడు. కేసీఆర్ ని మొన్న పిలవలేదా? మొన్న ఏది మన ఏదైతే కాళేశ్వరం పైన పిలిస్తే వచ్చి నాకు ఇంకెమెరా కావాలని కోరిండు ప్రజల ముందర. కాళేశ్వరం పైన రాలేదు. ఇప్పుడు సిట్ అధికారులకు పూర్తిగా బాధ్యతలు, వారికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న అధికారుల పైన చాలా విశ్వాసం ఉంది. 100%. అంత ఈజీగా కాదన్న ఇన్వెస్టిగేషన్ అంటే. మీకు తెలుసు, మీరు అడ్వకేట్ గా ఉన్నారు. కోర్టులో పోగానే నీరు కారిపోవద్దు కదా. సరైన ఎవిడెన్స్ లేకుంటే, ఎవిడెన్స్ బేస్డ్ కావాలి కదా. ప్రతిదీ ఎవిడెన్స్ లేకుంటే కోర్టులో సాక్ష్యాలు కావాలి కదా. నువ్వు ఉట్టే 164 పోలీస్ ముందట ఇచ్చే స్టేట్మెంట్ పోగానే కోర్టులో కొట్టేస్తారు కదా. రికార్డెడ్ స్టేట్మెంట్స్ మనకు దానికి సంబంధించిన కొరాబరేషన్ ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు వీళ్ళంతా డిస్ట్రాయ్ చేసిండ్రు. ఇదంతా బయట నుండి ఇల్లీగల్ ట్యాంప్ చేసి ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఇంటి పక్కకే ఒక ఇల్లు తీసుకొని పెట్టిండు, శ్రవణ్ రావా సంథింగ్ అతను. తర్వాత ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ అధికారంలో ఉన్న పార్టీల పైన ఏం జరుగుతుంది ఏంది అని తెలుసుకునే దానికి వాళ్ళు చాలా నాగరాజు గారు ఇదంతా బీజేపీ నేతలకు కూడా తెలుసు. నాగరాజు గారు ఇదంతా బీజేపీ నేతలకు కూడా తెలుసు. కానీ బీజేపీ నేతలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు? ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకొని కేసును నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్తుంది అనే అనుమానంతో ఎందుకు మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తుంది? నిజం నిలకడగా తెలుస్తుందండి. వీరు అన్నట్టు లోపాకారం లేదు, ఏం లేదు. మాకు 100% ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. 100% ముందుకు నిక్కచ్చిగా ఇన్వెస్టిగేషన్ చేసి నీళ్లు పాలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అంత ఆషామాషి కాదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఎవిడెన్స్ లేకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి, కొరాబరేషన్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాకనే ఒక లేయింగ్ ఛార్జ్ షీట్ వేయాలి. దానికి ఛార్జ్ షీట్ వేస్తే దానికి ఎన్నో విధాల 1-2 సార్లు ఒపీనియన్, లీగల్ ఒపీనియన్ తీసుకొని వేస్తారు. సో నేనేమంటున్నా అంటే, మరి 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? సిబిఐ ఉండే కదా మీ చేతుల్లోనే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి బండి సంజయ్ గారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతున్నది ఫస్ట్ బాధితుడు నేనే అన్నాడు. మరి అక్కడ వారు ఉండే కదా, మరి వారు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? సిబిఐ లో కంప్లైంట్ ఎందుకు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగింది అని సాక్ష్యాలతో సహా డిస్క్ ఇక్కడ ధ్వంసం చేశారని మీరే చూపించారు కదా. ఇక్కడ కేసు నమోదైంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాకనే కదా తీసింది. ఇప్పుడు అంతా ఫోన్ ట్యాపింగ్ అయింది అనేది కేసు రిజిస్టర్ చేసి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నదో ఇల్లీగల్ గా తెచ్చి ఎక్విప్మెంట్స్ పెట్టి ఈ ట్యాంపింగ్ చేసి అన్ని అందరి సమాచారాలు సేకరణ చేసింది. కాబట్టి ఇవాళ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే కేసు రిజిస్టర్ అయింది కదా. ఓకే, తాడూరు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మా నాగరాజన్ నాకు తెలియంది కాదు. ఇప్పుడు పొలిటీషియన్ గా మారినారు కాబట్టి వారికి అన్ని తెలిసి కూడా డిపార్ట్మెంటల్ గా ఏం జరుగుతుందో మళ్ళీ మాట్లాడాను. నేను లేవనెత్తిన అంశాలు, ఒక అక్యూజ్డ్ ని తొందరగా మనం గనక పట్టుకోకపోతే, లేదా తొందరగా మనము న్యాయస్థానం ముందు నిలబెట్టకపోతే, మనకన్నా వేగంగా అధికారుల కంటే, సిట్ కంటే, లేకపోతే ప్రభుత్వం కంటే వేగంగా వాళ్ళు నడుస్తారు కదన్నా. ఇలా నేనేమంటున్నా అంటే, ఇవన్నీ వాళ్ళు తప్పించుకోవడానికి ఉపయోగపడే తాత్సారం అవుతుంది. ఏదన్నా క్రిమినల్ కేసెస్లో ఎంత స్పీడ్గా మనం అక్యూజ్డ్ని కనుక పట్టుకోగలిగితే అంత తొందరగా ఎవిడెన్సెస్ ట్యాంపరింగ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మేము సిబిఐ ఎందుకు ఎంక్వైరీ కోరుతా ఉన్నామంటే, నారాజన్ ఒక్క నిమిషం మీరు సిబిఐ ఎంక్వైరీ గురించి మీరు మాట్లాడారు. అప్పుడు ఎందుకు మొన్న ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని అడిగారు. మీకు తెలియదా అన్న? కాన్సెంట్ లేదని చెప్పి బీఆర్ఎస్ రాగానే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఇక్కడ రాకుండా వారు ఒక ఆర్డర్ తీసుకొచ్చినారు. ఈ రోజు ఒక జీవో తీయండి, సింపుల్ గా 1 నిమిషం పని, అది కాన్సెంట్ ఇవ్వండి సిబిఐకి, వెంటనే వచ్చేస్తారు. సిబిఐలో
ఎవరు నియమిస్తారండి అక్కడ డైరెక్టర్ని? ఇప్పుడు వీళ్ళంటే సబార్డినేట్స్, సిట్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎంత లేదన్నా ఈ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్యూజ్డ్ అంటున్నటువంటి పోలీస్ అధికారులకు కూడా వీళ్ళు సబార్డినేట్స్ అవుతారు. అంతకుముందు రిలేషన్స్ ఉంటాయి, ఏదో రకంగా డిపార్ట్మెంటల్ గా కైండ్ కన్సర్న్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ సిబిఐ ఏంటంటే అపాయింటెడ్ బై ది దెన్ అపోజిషన్ లీడర్ గానీ, లేకపోతే చీఫ్ జస్టిస్ గానీ, ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి నియమిస్తారండి. అలా కాదు, ప్రతిపత్తి ఉంది. నాగరాజు గారు అంటుంది ఏంటి అంటే, ఎస్ మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం, ప్రాసెస్ జరుగుతుంది, పైగా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును కూడా తీసుకొచ్చామని అన్నారు. మీరు ఆయన బెయిల్ పిటిషన్ సెక్యూర్ చేసుకుని వచ్చారని అన్నారు. కానీ దానికి కూడా అడిగారు, మరి పారిపోయిన విజయ్ మాల్యాని కనీసం మీరు ఆ విధంగా కూడా తీసుకుని రాలేకపోయారు కదా, భారతదేశానికి అసలు తీసుకుని రాలేకపోయారు కదా. ఇంకా పాత ఓల్డ్ న్యూస్, అప్డేటెడ్ న్యూస్ చూడండి, మాక్సిమం రికవరీ చేసినాం వాళ్ళ టైంలో జరిగింది, కాంగ్రెస్ టైంలో. సరే, ఈ చర్చని డైల్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐ డోంట్ వాంట్ టు, అంటే నేషన్ వైడ్ ఇప్పుడు చర్చ మనం చేద్దాం ఎప్పుడైనా. ఈ రోజు సిట్ విషయం అలా కదా, ఆయన పోల్చారు, దాని పోలిక చాలా అయినాయి. ఇక్కడ ఏం రామకృష్ణ హెగ్డే లేరండి. గతంలో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వస్తే రాజీనామాలు చేసి పడేసాడు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చేస్తాడా నా టైంలో జరిగింది అని? వారు ఏమంటున్నారు, అడపా జరగొచ్చు అని పార్షియల్ అడ్మిషన్ కూడా చేసినారు. కేటీఆర్ గారు అడ్మిట్ చేసినారు. ఈ అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ లో ఇంకా తాత్సారం ఎందుకు? ఒకవేళ అంతిదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ డైరెక్ట్ న్యాయస్థానాలకు పోయినాక జడ్జెస్ తీసుకుంటారు, తీసుకొనియండి. నేను రెండో విషయం ఇక్కడ నారాజ్ అన్న, నేను మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్ని ఆరోపణలు తీవ్రమైన పదజాలంతో మన ముఖ్యమంత్రి గారు చేసినారు చెప్పండి. కమిషన్ కాళేశ్వరంకి ఏమో కమిషన్ చేసి దాని కాలయాపన, మీరు అంటారు కమిషన్ కాళేశ్వరం మీద యాక్షన్ తీసుకున్నారు, మరి ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద ఎటువంటి చర్య లేదు కదా. ఓకే నాగరాజు గారు వినిపిస్తుందండి. ఇప్పుడు ఎన్ని కేసులు అండి ఇక్కడ తాత్సారం చేయడం ఈ రాష్ట్రంలో? ఓకే, కానీ బండి సంజయ్ అంటున్నది ఏంటి అంటే, కేసీఆర్ కుటుంబంతో లోపాయికారి ఒప్పందం ఉంది అని అంటూ ఉన్నారు. సో లోపాయికారి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? లోపాయికారి ఒప్పందం ఏముంటదండి? డబ్బులు మస్తుగా ఉన్నాయి కేసీఆర్ గారి దగ్గర, ఇన్స్టాల్మెంట్ బేసిస్, ఈఎంఐలు, ఏటీఎం లాగా. అంటే కేవలం కాళేశ్వరం ఆ రోజు మేము క్లియర్ గా మా పిఎం గారు చెప్పినారు, కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం లాగా మారిందని. ఈ రోజు లేదు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే, ఇంతకు ముందు మాట్లాడినప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, సిబిఐని ఉపయోగించుకొని ఆయా పార్టీల నేతలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది దేశవ్యాప్తంగా బీజేపీ, ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది, కలపాలి అనే ప్రపోజల్స్ కూడా వచ్చాయి. దానికి బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఒప్పుకోలేదు, కవిత జైల్లో ఉన్నప్పుడు లాంటి మాటలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సిబిఐని ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ ప్రొసీజర్ను స్పీడప్ చేయాలి అనే రాజకీయ కోణంలో కూడా మీరు ఆలోచిస్తున్నారంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్పండి. జర్నలిస్ట్ గా కాంగ్రెస్ పార్టీ అటువంటి ట్రైనింగ్ సిబిఐకి ఇచ్చిందా? అటువంటి బిజినెస్ మాన్యువల్ క్రియేట్ చేసి పెట్టిందా? అటువంటి సిబిఐకి ఉన్నటువంటి ఆ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మేము చేంజ్ చేయలేదు కదా 100%. బీజేపీకో సిబిఐ, కాంగ్రెస్ కో సిబిఐ ఉండదు కదా. అంటే మీ పరిపాలనలో అదే చేసినారా? ఎందుకు వాటిని స్వయం ప్రతిపత్తి సంస్థలు కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ఈవీఎంల మీద మాట్లాడుతా ఉన్నాడు, సిబిఐ మీద. ఈ కేసు గురించి నేను ఏమంటున్నా, అన్ని స్వయం ప్రతిపత్తి సంస్థల మీద కూడా వారి నాయకత్వము, వారి పార్టీలు ఈ రకమైన భావజాలాన్ని ప్రజల ముందు ఉంచితే ఇంకా వ్యవస్థల్ని నమ్మకూడదా? చెప్పండి మీరు. నాగరాజు గారు చేయాలంటున్నాం, అది సీనన్న నాకు వాయిస్ బ్రేక్ కట్ అయిపోయింది, మీరేం మాట్లాడిన వినలేదు. కానీ సీనన్న, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మీ బీజేపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది. ఈడీ అంటేనే మోడీ అంటున్నారు, సిబిఐ అంటేనే మోడీ అంటున్నారు. ఏమన్నా కాంగ్రెస్ ఎవరైనా వ్యతిరేకంగా ఇప్పుడు సోబు సరైన వాళ్ళకు ఏది అక్కడ కూడా ఈడీ కేసులు అయినాకనే వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు. ఇట్లా అదే అన్న ప్రాసలు కానీ కాదు, మనం ఇద్దరం కూడా కొంచెం క్లారిటీ ఇవ్వాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మనకు. నేను అనేది ఏంటంటే, ఏ రూలింగ్ లో ఉన్న వాళ్ళంతా వాడుకుంటున్నారు. ఇప్పుడు సిబిఐని వాడుకుంటలేరా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఈడీని వాడుకుంటలేరా? 100% వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇక ఓటర్ విషయంలో మాట్లాడిన తర్వాత చర్చ వచ్చినప్పుడు ఈ ఓట్ల విషయంలో కానీ, ఈ ఏదైతే ఓట్లు ఎట్లా దొంగ ఓట్లు తయారవుతుందో దానిపైన కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఒక క్లిక్ కొడితే ఎంత దొంగ ఓట్లు ఉన్నాయి అన్ని దొరికిపోతాయి. కానీ నాగరాజ్ గారు ఇప్పుడే కేటీఆర్ ఒక్క నిమిషం ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నాగరాజ్ గారు ఒక్క నిమిషం ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు 24 గంటల లోపు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. 48 గంటల సమయం ఇస్తున్నాం, అదిగో ఆ ట్వీట్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 48 గంటల లోపు
బండి సంజయ్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు, కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటూ కేసీఆర్ గురించి మాట్లాడారు. సో ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి అంటూ మాట్లాడారు. తాడూరు గారు, సార్ నేను ఇక్కడ ఏం చెప్తున్నా, నేనేమంటున్నా అది ట్విట్టర్ టిల్లు అందరికి తెలిసిందే, ఆయన ట్విట్టర్ లో మాత్రమే పోరాటం ఉంటది. రెండోది మీరు గమనించండి, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మరి హరీష్ రావు గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే అంటా ఉన్నారు. వారిని ఎందుకు పిలిపిస్తలేరు మీరు సిట్ విచారణకు? మీరు ఆ విషయం చెప్పండి. 48 గంటల వెనక్కి తీసుకుంటారా? కేటీఆర్ అడుగుతున్నారు, 48 గంటల వెనక్కి తీసుకుంటారా? మస్తు చూసినాం సార్, ఆయన డిఫమేషన్ సూట్లు మస్తుగా వేస్తూనే ఉంటాడు, ఆయనకు పైసలు కరువు అయినట్టు డిఫమేషన్. ఇప్పుడు అన్న నాగరాజన్ ఈ రోజు కూడా వాడు వీడు అన్నాడు, ఐఏఎస్ సంఘం ఏం చేస్తుంది, ఐపీఎస్ సంఘం ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో? ఇంత చేత కాకుండా మీరన్నా చెప్పండి పోలీస్ అధికారిగా, మీకు సంఘం ఆఫీస్ ఎందుకు ఆడ మరి ప్రగతి భవన్ పక్కన? ఐఏఎస్లకు ఎందుకు, ఐపీఎస్కి ఎందుకు? గంత వాడు వీడు అంటున్నాడు, అధికారులని ఐఏఎస్లని ఐపీఎస్లని బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు. ఇక గంత చేస్తున్నాడు అంటే ఎంత బలం ఉంటే చేయాలి, మీరు ఎంత చాతగానోళ్ళు అయితే చేయాలి ఇక్కడ ఉన్న ప్రభుత్వం? అది చెప్పండి. ప్రజాపాలనలో ఉన్నామన్న మనకు కొన్ని మనకు ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కులలో ఇదొకటి దరిద్రమైన ఉంది కాబట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్. తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు, అధికారులు కూడా బుద్ధి చెప్తారు, సమయం వస్తుంది. ఓకే నాగరాజు గారు, కేటీఆర్ బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటున్నారు. నాగరాజు గారు, కేటీఆర్ చేసింది బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా? బండి సంజయ్ మాట్లాడిన మాటల్లో హరీష్ రావు అండ్ కవిత భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మాట్లాడుతూ మీ ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది అని కూడా అన్నారు. బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కూడా అన్నారు. సో ఇప్పుడు మీరు కేటీఆర్ ఇప్పుడు ట్వీట్ చేశారు 48 గంటల్లో వెనక్కి తీసుకోవాలి అని. సార్ మీరు రాసి పెట్టుకోండి, ఈ కేసులో ఏమీ కాదు, తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారో, మంచి అధికారులు ఉన్నారు. ఒక్కసారి ఆ ట్వీట్ సారాంశం మొత్తాన్ని మీకు చదివి వినిపిస్తాను. తాడూరు శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, ఒక్కసారి కేటీఆర్ చేసిన ట్వీట్ సారాంశాన్ని మొత్తం చదివి వినిపిస్తాను. హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ బండి సంజయ్కు ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు, కనీస కామన్ సెన్స్ లేదు. ఆయన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు హద్దులు దాటాయి. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం, 3వ రేటింగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఆయనకు కూడా కొత్త తలనొప్పిగా మారింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. బండి సంజయ్ రాజకీయ ఔచిత్యం కోసం ఏం చేయాలో అదే చేశారు. వీధుల్లో చౌకబారు డ్రామా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో ఎంతైనా నిజం ఉంటే నిరూపించాలి అని సవాల్ చేశారు. నేను అధికారికంగా లీగల్ నోటీస్ ఇస్తాను, అంతేకాదు 48 గంటల్లో మీరు మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నేను మిమ్మల్ని న్యాయస్థానానికి లాగుతాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. బాధ్యతాయుతమైన మంత్రిగా పనిచేయడం ఢిల్లీ బాసుల చెప్పులు మోస్తున్నంత సులభం కాదు అంటూ ఆయన కామెంట్ చేశారు. నాగరాజు గారు అండ్ తాడు శ్రీనివాస్ గారు, ఈ కామెంట్లను ఎలా చూస్తున్నారు? 48 గంటల్లో మీరు తీసుకోకపోతే లీగల్ నోటీస్ ఇస్తానంటున్నారు. నేనేమంటున్నాను, లీగల్ నోటీస్ ఇవ్వమనండి, ఇంకేమనండి. నేను ఒకటే చెప్తాను, ఒక్క నిమిషం అన్న. అయితే నేనేమంటున్నా, సరే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం అండి, ఇది ఏఐ కాలం. ఇది మా బండి సంజయ్ గారు ఏమో యాక్చువల్ ఇంటెలిజెన్స్, నిజమైన ఇంటెలిజెన్స్, ఆయననేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక గిట్లనే మాట్లాడతాడు, ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ఉంటారు. వారి కూతలకి వారు మాట్లాడే మాటలకి మనం ఈ బెదిరేది లేదు, అదిరేది లేదు. బెదిరితే అదురితే కాంగ్రెస్ అదురుతుంది. వారు ఏం చాతగానోళ్ళ లాగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళని పదే తిరుతున్నా పడుతున్నారు వాళ్ళు. సో నేనే ఒకటే, నారాజన్ అదురుతున్నట్టు కనిపిస్తుందా? కాంగ్రెస్ అదురుతున్నట్టు కనిపిస్తుందా? అరే ఎప్పుడో అదిరిపోయింది సార్, లేకపోతే సీఎం గా అదిరిస్తున్నట్టుగా కనిపిస్తుందా? అసలు బీఆర్ఎస్ అంటేనే వణుకుతున్నాడు సార్ సీఎం. రోహిత్ గారు, నాగరాజు గారు, రోహిత్ గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మాట్లాడండి. ఇప్పుడు ట్విట్టర్ టిల్లు ఏదైతే పుడుతున్నాడో, పోస్టింగ్ లో ఏవైతే ఇస్తున్నారో అవన్నీ చదువుతూనే ఉంటాం, నోటీసులు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. దానికి అంత టాటా క్లాస్ అప్పుడు ఏదో కుందేలు భయపడేంత ఆశమాశ లేదు నా ప్రభుత్వం. మేము స్ట్రాంగ్ గా ఉన్నాం. పోలీసులను ఇన్ని రోజులు వాడుకున్నాడు, 10 ఏళ్ళు వాడుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళనే చెత్త అంటున్నాడు, చెత్తగాల్లో అంటున్నాడు. అధికారులను వాడుకున్నాడు, 10 ఏళ్ళ అధికారం నుండి అధికారులతో మొత్తం ఇల్లీగల్ దందాలు చేపించి వితౌట్ క్యాబినెట్ అవి లేకుండా, అప్రూవల్స్ లేకుండా రాజ్యాంగం చేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం
గతంలో చేసిన దందాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఓకే కానీ తప్పనిసరిగా వస్తాయనే పోలీస్ నమ్మకం సంఘం ఏం చేస్తుంది? బీజేపీకి లేదు. మీరు వస్తాయంటున్నారు కానీ బీజేపీకి లేదు ఆ నమ్మకం. ఇవాళ ఎవడో గొట్టం చిన్నోడు వాడు పోలీసోడు అని మాట్లాడి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఇవాళ ఒక మీటింగ్ లో వారు కేటీఆర్ ఏమంటున్నాడు, వాడు ఎవడో చిన్న పోలీసు వాడు వాడా అని చెప్పి మాట్లాడినప్పుడు పోలీస్ సంఘం ఏం చేస్తుంది? మీరు అందులోనే ఉన్నారు కదా. ఇప్పుడు నాదేం రిటైర్డ్ సంఘం అన్నా, ఇప్పుడు ఉన్న అధికారులకు నేను కొంత తప్పనిసరిగా influence వాళ్ళు ఉంటది, ఆల్రెడీ confidence ఖండించింది ఉంటది కదా. తప్పనిసరిగా మీరు కులానికి ఇంత అంటే తలా ఇంత అన్నట్టు 100% మీరు కూడా అన్నా. పోలీస్ అధికారిగా పనిచేసినప్పుడు బాధ అనిపించదా? ఓ వాడు వీడు అంటుంటే, ఓ వ్యవస్థలు తెలిసిన వాళ్ళం మనం, బాధ ఓ అనిపిస్తుంది. చదువుకున్న ఆయన ఇప్పుడు అంటుంటే బాధ అనిపిస్తుంది. లేలే, తెలంగాణ గొడవ అప్పుడు కూడా అబ్యూజింగ్ చేసిండు పోలీసు వాళ్ళని, మళ్ళా వచ్చి క్షమాపణ వాడిండు, సారీ తప్పైపోయింది నోటు జారిన అనేది. ఇది అలవాటు, అది అహంకారపూర్యమైన మాటలు. ఆ దొరలాగానే ఇంకా వ్యవహరిస్తున్నాడు. ఇంకా పరిపాలనలో ఇంకా మేము పవర్ లోనే ఉన్నాం అనుకుంటాడు. పవర్ తీసేసి కూర్చుని కూడా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజలు చూస్తున్నారు. మనం ప్రజలకు సమాధానం చెప్పాలన్నా మనం ఒక హోదాలో ఉన్నాం, ఒక రాష్ట్రాన్ని పరిపాలించినాం. మరి మనం ప్రతి పౌరుడు చూస్తుంటాడు, గమనిస్తుంటాడు మన యొక్క నడవడిక, మన యొక్క మాట విధానం. అది మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ ను ఓకే కేటీఆర్ 48 గంటల డెడ్ లైన్ పెడతానన్నారు, లీగల్ నోటీస్ ఇస్తారన్నారు. బండి సంజయ్ కూడా ఎలా రియాక్ట్ అవుతారో దానికి చూద్దాం. కానీ బండి సంజయ్ ఒకటి అడిగారు, మిమ్మల్ని అడిగారు, ఏంటి సిబిఐకి ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అని అడిగారు. చెప్పమంటారా? 100% మా ప్రభుత్వం ఉన్న సిట్ అధికారులు దీన్ని ప్రూవ్ చేస్తారు, తీసుకొస్తారు, అందరినీ లోపడేస్తారు, అలా డౌట్ లేదు. ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఎవిడెన్స్ రానియండి. ఏమి దీన్ని సంవత్సరాల కొద్దీ ఏమి పొడిగిస్తలేరు. ప్రతిదీ ఇప్పుడు ఇందులో చాలా రకాలు ఉంటాయండి. ప్రొసీజర్ అనేది ఈ ఐటీ యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ ఏదైతే మనం పంపించిన లెటర్స్ అన్ని కలెక్ట్ చేయాలి, ఎవిడెన్స్ బేస్ అవన్నీ. ఇప్పుడు నాగరాజ్ పేరు మీద ఎల్లయ్య మల్లయ్య నక్సలైట్లతో సంబంధం ఉంది, లేకుంటే టెర్రరిస్టుల సంబంధం ఉన్న పంపిన లెటర్స్, దట్ ఈస్ ఏ కాల్ బేసిక్ ఎవిడెన్స్. ప్రొవైడర్స్ కు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్స్ పంపినరో అవన్నీ కలెక్ట్ చేయాలి కదా. సీనన్న మీకు తెలుసు కదా, సర్వీస్ ప్రొవైడర్స్ ని తీసుకొని ఒక సిస్టమేటిక్ గా పోతుంది. మనకు సమయం కూడా మించిపోయింది. నాగరాజ్ గారు ఫైనల్ కామెంట్, తాడూరు శ్రీనివాస్ గారు. ఫైనల్ కామెంట్ అంటే ఏం చెప్పాలి సార్? స్లీప్ ఇండెఫినెట్లీ టీమ్ అంటే సిబిఐకి ఇవ్వమనే చెప్పారు. మేము ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో మాకు తెలుసు, దోషులను కోర్టు ముందు నిలబెడతాం. రాష్ట్ర ప్రభుత్వం నేను మళ్ళీ చెప్తా ఉన్నా సార్, అది సిట్ అంటే స్లీప్ ఇండెఫినెట్లీ టీమ్. అది నేను తర్వాత ఇక్కడ బ్లాక్మెయిల్ చేసుకుని రాజకీయాలని ప్రతిపక్షాన్ని అక్కడ ప్రజా పోరాటాలు నిర్మించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం చేయడానికి, బెదిరియడానికి, కేసీఆర్ ని ఫామ్ హౌస్ లోనే బందీ చేయడానికి ఉపయోగపడేటటువంటి ప్రభుత్వం యొక్క నాటకం. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ గారు. మొత్తానికి ఈరోజు బండి సంజయ్ సిట్ ముందుకు వెళ్ళి కొన్ని ఆధారాలను కూడా ఇచ్చారు. కానీ బండి సంజయ్ ఏమంటున్నారంటే సిట్ పై మాకు నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ సంస్థపై మాకు నమ్మకం లేదు, సిబిఐతో విచారణ జరిపించాలి అని బండి సంజయ్ అంటున్నారు. అంతేకాదు ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు బీఆర్ఎస్ గురించి. బండి సంజయ్ చేసిన కామెంట్స్ని 48 గంటల్లోపు వెనక్కి తీసుకోకపోతే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము అంటూ కేటీఆర్ డెడ్ లైన్ విధించారు. దానిపైన బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.